అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? ఆ రాత్రి అలా తెల్లవారింది. ఇంట్లో పనితో పాటు అటక మీద ఎక్కించవలసిన సామాను కూడా సర్దటం మొదలుపెట్టింది సీతమ్మ. శృతి ఆ రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. అలా చేస్తే తప్ప ఆపద తొలగేటట్లు లేదు. తల్లితో పాటు ఆ సామాను ఈ సామాను సర్ది అటక మీదికి తనే ఎక్కి పైన సర్దవలసిన సామాను పెట్టేస్తే సిద్ధార్థ కంట మురారీదేవుడు పడడు. అంతకు మించి ఉపాయం లేదు మరి. ఈ రాత్రికి సిద్ధార్థ ఇంట్లో ఉంటాడు. మురారీదేవుడు అటక దిగడానికి ఆటంకమే. తెల్లవారిదే మగపెళ్లివారు తరలివచ్చి ఇంట్లో విడిది దిగుతారు. ఓవేళ పెళ్లి సమయానికి అంతా తరలి వెళ్ళినా ఇల్లు తాళం వెయ్యరు. ఓ మనిషి కాపలా ఉంటాడు. గాయం చీము పట్టింది, పైగా జ్వరం ఒకటి. అలా పైనే ఉండిపోతే అతనికేమన్నా అయి అక్కడే. బాబోయ్! శృతి ఆలోచన ఈ భయంతో ఆ పైకి పోలేదు. ఏం చోద్యమే నా తల్లి అని సర్దుతున్న సామాను వదిలేసి సీతమ్మ బుగ్గలు నొక్కుంది. చోద్యమా, ఇప్పుడేమైంది అంది శృతి. రాత్రే కదా యువతలి చెంబు తీసి అవతల పెట్టనన్నావు, ఇప్పుడేమో నాతో పాటు సామాను సర్దుతున్నావు అంది సీతమ్మ. ఊరికే అలా అన్నాను. పెద్దదానివి అయిపోయావు కదమ్మా. నేను పనిచేసి నీకు శ్రమ తగ్గించాల్సింది పోయి చిన్నపిల్లల అన్నిటికీ అడ్డు తగలడం బాగుండదు కదమ్మా. సామానులు గోతాంలో సర్దుతూ అంది శృతి. వీళ్ల మాటలు విన్న సిద్ధార్థ ఏదో మహాప్రళయం రాబోతున్నది అన్నాడు నవ్వుతూ. మరే, ప్రళయం ముంచుకొచ్చిన తర్వాత చేసేదేముందని ముందే జాగ్రత్త పడుతున్నాను తను నవ్వుతూ అంది శృతి. పిచ్చి పిల్ల, ఊరికే గయ్యమంటుంది కానీ మనసులో ఏమీ ఉండదు. నీకు తెలియదమ్మా, కారణం లేకుండా చెల్లాయి యువతల చెంబు తీసి అవతల పెట్టదు. కారణం ఉంది, సరేనా? ఒప్పుకున్నావు కదా, సరే ఆ కారణం కూడా చెప్పు. తర్వాత బాధపడి ప్రయోజనం లేదురా అన్నాయ్. బాధపడంలే చెల్లెమ్మ, కానీ శృతి తల్లివైపు తిరిగి, అమ్మ, అన్నయ్య నిన్న నాతో చెప్పింది మర్చిపోయి చెప్పమంటున్నాడు. ఇప్పుడు అసలు విషయం చెప్పాననుకో, ఏమీ తెలియనట్లు భుజాలు తడుముకుని నేనెప్పుడు చెప్పాను అన్నా అనవచ్చు. అయినా చెప్పు అన్నప్పుడు చెప్పడం నా ధర్మం. అసలు నిన్న ఏం జరిగిందంటే అమ్మా, అన్నయ్య శ్రీదేవి కలిసి అబద్ధం అబద్ధం శృతి మాటలు అడ్డు వచ్చి అరిచాడు సిద్ధార్థ. ఓయ్ నేను అబద్ధం ఆడుతున్నానా? వస్తున్న నవ్వుని బిగబెట్టుకుని అంది శృతి. శుద్ధ అబద్ధం, శుద్ధ నిజం. దాని మాటలకు అడ్డు రావడం దేనికిరా, చెప్పనియ్యి అంది సీతమ్మ. శృతి చెప్పేది అబద్ధమమ్మా, అడ్డు రాకుండా ఎలా ఉండను? అబద్ధం అంటుంటివి, అలాంటప్పుడు నీకెందుకురా బాధ? అలా అడగమ్మా అంది శృతి. ఇలా కాదు, నిన్ను అంటూ సిద్ధార్థ ఒక్క అంగలో శృతి దగ్గరికి వచ్చి చెవి గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నిజం అన్నాడు. నిజం చెబుతుంటే అడ్డు తగులుతుంటివి. అబ్బా, అంత గట్టిగా చెవి మెలిపెట్టుకురా అన్నాయ్. చెవి లేకపోతే నన్నెవడూ పెళ్లి చేసుకోడు. నీ చేస్తాగా నీ పెళ్ళి. నిజం చెప్పు. నిన్న ఓ కల వచ్చింది. ఆ కలలో నీవు శ్రీదేవి. మాట మార్చేస్తున్నావు. నిజమంటూ ఏమీ లేదు కదా, ఏదో కల్పించి చెప్పొద్దు, అది విషయం అంటూ శృతి చెవి వదిలేశాడు సిద్ధార్థ. అయినా ఆడపిల్లలా అంత ఉక్రోషం పనికిరాదు. నేను పని చేస్తాను, మానేస్తాను, నీకెందుకు? అన్నిటికీ వెక్కిరించడమే. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, అమ్మ నేను కలిసి పని చేసుకుంటాం. ఆ సామాన్ ఏదో తొందరగా ఇస్తే అటక మీద పెట్టి వెళతాను. అమ్మ అందిస్తుంది, నేను పెడతాను. తమరలా షికారు కొట్టరండి అంది శృతి. ఏ వంకన సిద్ధార్థను బయటకు పంపి తాను అటక ఎక్కాలని సామాను సర్దుతున్నప్పటి నుంచి ఆలోచిస్తున్నది. సమయం కుదిరింది ఇప్పటికి. నిజంగా వెళ్ళనా? సిద్ధార్థకి బయటికి వెళ్ళాలనే ఉంది. అటక మీద సామాను ఎక్కించడానికే ఆగాడు. నిజంగా వెళ్ళు, నువ్వు తిరిగి వచ్చేటప్పటికి ఎంత పని చేస్తానో చూడు. మీ వరస చూస్తుంటే కబుర్లు ఎక్కువ, పని తక్కువ. మధ్యలో వదిలేసిపోయేటట్లున్నారు. అంతవరకు వాళ్ళ మాటలు వింటున్న సీతమ్మ పెదవి విప్పింది. శరీరానికి సుఖం అలవాటు చేస్తే కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేదమ్మా. ఇక నుంచి పని దొంగను కాకూడదని నిశ్చయానికి వచ్చాను గంభీరంగా అంది శృతి. కష్టం వస్తుందని ఎందుకనుకోవాలే శృతి? నువ్వే కదమ్మా కీడించి మేలించమని చెబుతుంటావు. చెప్పగా ఇప్పటికీ నా మాటలు తలకెక్కేయన్నమాట. ఉన్నమాట కూడా. మరి నే వెళ్ళనా అన్నాడు సిద్ధార్థ. నీదే ఆలస్యం అంది శృతి. వెళ్ళనా అమ్మా? వెళ్ళు, ఇది సర్దుతానంటుంది కదా, మరీ ఆలస్యం చేయక తొందరగా వచ్చేసే. అలాగేనంటూ తల్లితో చెప్పి థ్యాంక్సే శృతి అని సిద్ధార్థ వెళ్ళిపోయాడు. పెద్ద గండం గడిచినట్టు అమ్మయ్య అనుకుంది శృతి. పొంతికగా చకచకా శృతి పని చేస్తుంటే సీతమ్మకి ముచ్చటేసింది. పనిలో వేలు పెట్టదు కానీ పెట్టిందంటే నా తల్లి పనికి వంకే లేదు. అయినా అది నాకు పని చేసి పెట్టాలా? నాకెందరున్నారని? ఇది వాడును, ఇద్దరూ రెండు కళ్ళు. వాళ్ళకి నా చేతులతో చేసి పెడితేనే తృప్తి అనుకుంది. సామాను సర్దడం అయిపోయింది. వంటగదిలో సామాను తెస్తాను, ఇక నువ్వు అటకెక్కుదువు గాని.
అంటూ సీతమ్మ వంటగదిలోకి వెళ్ళింది. శృతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటకెక్కింది. వీలైనంత నెమ్మదిగా క్లుప్తంగా మురారీదేవుడితో మాట్లాడాలనుకుంది. కానీ అటకెక్కిన శృతి నిర్ఘాంతపోయి కళ్ళప్పగిచ్చి అలా ఉండిపోయింది. ఇదిగో చీపురు, ఓసారి అటక శుభ్రంగా చిమ్ము శృతి అన్న తల్లి పిలుపుతో చలనం వచ్చిన దానిలా కదిలింది శృతి. కళ్ళు నులుముకుని చూసింది. తన కళ్ళు తనని మోసం చేయలేదని గ్రహించుకుంది. తను చూస్తున్నది నిజమే అని తెలుసుకుంది. నిజమే, మురారీదేవుడా అటక మీద లేడు. అటక మీద మూలగా కొద్దిపాటి సామాను ఉంది అంతే. ఏం చేస్తున్నావు? ఇదిగో చీపురు, మరోసారి అంది సీతమ్మ. శృతి చీపురు అందుకుంది. మురారీదేవుడు ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఎలా వెళ్ళాడు? తమ మాటలు విన్నాడా? తనుంటే తనకి చిక్కు, పోనీ నాకు చిక్కు అని వెళ్ళాడా? అతనిలో అంత మంచితనం ఉందా? అతను దొంగ, ఖూనీకోరు. మానవత్వం అతనిలో ఉండడం అనేది సూర్యుడు పడమడ ఉదయిస్తాడన్నంత తెలివి తక్కువ. పోనీలే వెళ్ళాడు, పీడ వదిలింది. చిమ్ముతున్నావా? కింద నుంచి సీతమ్మ కేకేసింది. సామాను దులిపి సర్దుతున్నాను. చిమ్ముతానమ్మా అని చీపురికి పని కల్పించింది శృతి. మడతపెట్టిన కాగితం, దాని మీద కంచు గ్లాసు కాగితం ఎగిరిపోకుండా పెట్టి ఉండడం శృతికి కనపడింది. కాగితం మడత విప్పి చూసింది. అది ఒక ఉత్తరం. కింద మురారీదేవుడి సంతకం ఉంది. చదవకుండానే కొంత అర్థమైంది. కాగితం మడతపెట్టి జాకెట్లో దోపుకుంది. వెంటనే అటక చిమ్మే పని చకచకా మొదలుపెట్టింది. లెటర్ రాసిపెట్టి మురారీదేవుడు వెళ్ళిపోయాడని తెలుస్తూనే ఉంది. రక్షించాడు. లెటర్లో ఏం రాశాడో? తొందరగా ఇక్కడ పని కానిచ్చుకుని తీరుబడిగా లెటర్ చదవాలి. మురారీదేవుడు ఏం రాసిపెట్టి వెళ్ళాడో చదివేదాకా శృతి మనసు ఆగేటట్టు లేదు. అటక దులపడం అయ్యింది. అటక మీద సామాను సర్దడము అయ్యింది. శృతి అటక మీద నుంచి కిందికి దిగి వచ్చింది. ఇంకేం సర్దనక్కర్లేదుగా అమ్మా. నీకు పని చేత కాదన్నది ఎవరే శృతి? చకచక ఎంత చక్కగా చేశావు. నా చేతిలోది ఇలా అందుకోవడం, అలా సర్దేయడం నా ముఖం. ఇంకేం పనుంది? మురిసిపోతూ అంది సీతమ్మ. సరేలే అమ్మా, నువ్వు సర్దిస్తేనే కదా పొందికగా నేను పెట్టింది. ఒళ్ళంతా చీదరగా ఉంది, స్నానం చేసి వస్తాను. చేసిరా అంది సీతమ్మ. శృతి బాత్రూంలో దూరింది. ఒళ్ళంతా చీదరగా ఉంది. స్నానం చేయాలని తొందర కన్నా లెటర్ చదవాలని ఆతృతే ఎక్కువగా ఉంది. బాత్రూమ్ మించిన సురక్షిత స్థలం మరెక్కడా ఉండదు. ఇలాంటి వాటికి కొన్నిటికి మాత్రమే. శృతి విడిచిన గుడ్డలు టబ్బులో పడేసి టవల్ చుట్టుకుని స్నానాల పీట మీద కూర్చొని పదిలంగా కాగితం మడతలకు ఇప్పింది. ప్రియమైన శృతి చదవగానే శృతి కంగుతింది. ప్రియమైన రాయడానికి బుద్ధి లేకపోతే సరి. బొడ్డు కోసి పేరు పెట్టినట్టు పేరు పెట్టి పిలుస్తున్నాడు. సరే, ఈ ప్రియం ఏమిటి? అప్రియంగా ఉంది. ఇంకా నయం డార్లింగ్ అన్నాడు కాదు. రౌడీ వెధవలకి ఏముంది? ఏమన్నా అంటారు. రౌడీ అయినా పర్వాలేదు. దొంగ, ఖూనీకోరు, మోసగాడు. ఇంకేం తిట్టుకోవాలో తెలియక మళ్ళీ లెటర్ చదవడం మొదలుపెట్టింది. ప్రియమైన శృతి, ఇంకేమని సంబోధించాలో తెలియక నన్ను కాపాడినందువల్ల నాకు ప్రియమైన దానివేనని ఇలా రాశాను. ప్రాణదేవత, ప్రాణభిక్ష పెట్టావు కదా అందామంటే నాకే నవ్వొస్తుంది. చిన్నప్పుడు చదివిన కాశీమజిలీ కథలు గుర్తొస్తున్నాయి. మరి శృతి, ఇంక నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నీ బాధ, మీ ఇల్లు విడిది ఇవ్వడానికి మీ అమ్మగారి నిర్ణయం అన్నీ విన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యని అటకెక్కనీయవని, అటక మీద సామాను సర్దే పనికి నీవే పూనుకుంటావని నా గట్టి నమ్మకం నా చేత ఈ లెటర్ రాయనిచ్చింది. బెదిరించి బలప్రయోగం చేసి ఇంకా ఈ ఇంట్లో దాక్కోవటమన్నది నా ప్రాణం మీదకు తెచ్చుకోవడమే అవుతుంది. నా వైద్యానికి జ్వరం, కాలిబాధ తగ్గేటట్లు లేవు. గాయం సెప్టిక్ అయితే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు, కాలు కొట్టేయడం తప్ప. మరో 2 రోజులు చూసి నేనే వెళ్ళిపోదామనుకున్నాను. ఆ వెళ్ళడం అనేది ఈ రాత్రే తప్పనిసరి అయింది. మీ అన్నయ్య ఏ 1 గంటకో నిద్రపోయాడు. అప్పుడు కిందకు దిగాను. అటకతో రుణం తీరిపోయింది. నిన్ను నెమ్మదిగా తట్టిలేపి చెప్పి వెళదామంటే నీ పక్కనే పడుకున్న మీ అమ్మగారు నిద్రపోలేదు, కదులుతూనే ఉన్నది. చెప్పిపోవడం దేనికి? పోయేవాడివి పోక అంటావేమో. బెదిరించి నీ ఆతిథ్యం పొందిన అతిథిని నేను. ఎలాంటి అతిథి అయినా పడి తిన్నందుకు కృతజ్ఞతగా చెప్పిపోవడం ధర్మం. ఏమంటావు శృతి? నువ్వు నన్నెంతగా తిట్టుకున్నావో, ఎన్నెన్ని శాపాలు పెట్టావో గ్రహించుకోగలను. నా పరిస్థితి అలాంటిది. పులిని కొట్టి పులిగుహలో దాక్కోవలసిన వాడిని. ఏడిని బెదిరించి కుందేలు పిల్లలా దాక్కున్నాను. దొంగ మనిషేనని గ్రహిస్తే ధన్యుణ్ణి శృతి. ఇంకేం రాయాలో తెలియడం లేదు. నీవు నాకు చేసిన సాయంగా ప్రతి సాయం ఏం చేయను? ఏం చేస్తే రుణం తీరుతుంది? నాకే ఆలోచన రావడం లేదు. నన్ను ఆపదలో ఆదుకున్నందుకు నీకెప్పుడైనా అనుకోని ప్రమాదంలో చిక్కుకొని ఆపద వస్తే రక్షిస్తాను. ఇది నీకు ఆపద జరగాలని కోరటం కాదు. అవసరం అయితే ముఖం చాటేయక చేసిన మేలు మరువక సాయం చేస్తానని చెప్పడం మాత్రమే. మాట ఇస్తున్నాను. ఇంకేం రాయడానికి లేదు. నీలాంటి అందమైన మంచి పిల్లకి జీవితాంతం సుఖ సంతోషాలు కలగాలని కోరుతూ
మురారీదేవుడు.